నమస్తే సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది అడుగుతున్నారు అసలు అయోధ్య వివాదం దేని గురించి వచ్చింది అని చెప్పేసి. అయోధ్యలో రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఎంతో అంగరంగ వైభవంగా అత్యంత భక్తి విశ్వాసాలతో జరుపుకున్నాము. యావత్ భారతదేశం కూడా ఆనందోత్సవాలతో పులకించిపోయింది. రామ మందిరం అంతా రామనామంతో మారుమ్రోగిపోయింది. అయోధ్య నగర వీధులన్నింటిలో కూడా పర్వదినాన్నే మనకు తలపింపజేసిన సంఘటన ఇది. అసలు ఈ అయోధ్య వివాదం ఏంటి, ఈ రామ్లాల్ ప్రతిష్టాపనకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్న విషయం కొంచెం క్రిస్ప్గా మనం చెప్పుకుందామండి. అయోధ్య అంటే ఈ అయోధ్య వివాదాన్ని కేసు పరంగా అయితే మందిర్ వర్సెస్ మస్జిద్ కేసు అని అంటాము, లేకుంటే అయోధ్య వివాదము, అయోధ్య డిస్ప్యూట్ అన్న కేసు అనమాట. ఇది 2019వ సంవత్సరంలో సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రాముల వారి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇది ఎలా వచ్చిందంటే, ఫస్ట్ మన దేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలించే కాలంలో 1528వ సంవత్సరంలో అయోధ్య నగరంలో ఒక గుట్ట మీద బాబర్ గారు మసీదును కట్టించడం జరిగింది. ఆ గుట్ట మీద అంతకుముందు ఒక రామాలయం ఉన్నది. ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును కట్టించారని చెప్పేసి అప్పటి నుంచి కూడా ప్రజలలో ఒక రకమైన మనస్తాపం అన్నది చెలరేగింది. ఈ బాబర్ మసీదు 1528లో మసీద్ కట్టించి తర్వాత అది బాబ్రీ మసీదుగా, అంటే బాబర్ కట్టించాడు కాబట్టి బాబ్రీ మసీదుగా దాన్ని అందరూ కూడా పిలవడం జరిగింది. 1855లో మన దేశంలో నవాబుల పాలన వచ్చింది. అంటే మొఘల్ సామ్రాజ్య పాలన అంతరించిపోయి నవాబుల పాలన వచ్చింది. ఆ నవాబుల పాలన వచ్చినప్పుడు అయోధ్య నగరంలో ఈ బాబ్రీ మసీదుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి హనుమాన్ గర్హి అనే ప్రాంతంలో ఆంజనేయ స్వామి టెంపుల్ను స్వాధీనం చేసుకోవడానికి అనేక మంది ముస్లింలు గుంపులుగా బయలుదేరి వెళ్ళారని, అక్కడ చాలా వివాదాలు ఘర్షణలు చెలరేగాయని మన దేశాన్ని అప్పట్లో సందర్శించినటువంటి బ్రిటిష్ చరిత్రకారులు వారి పుస్తకాలలో వ్రాసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏమిటని వాళ్ళు రాశారంటే, ఈ హనుమంతుడి దేవాలయం ఉండే ప్రదేశంలో మసీదు ఉండేదని, మసీదును ధ్వంసం చేసి హిందువులు హనుమాన్ టెంపుల్ కట్టించారని, కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి గొడవ ఉండేది. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, 1528వ సంవత్సరం నుంచి తర్వాతి కాలంలో కూడా ఈ హిందూ ముస్లింల మధ్య ఈ మందిరాల గురించి మసీదుల గురించి వివాదాలు చెలరేగుతూనే ఉండేయన్నమాట. ఇది జస్ట్ ఒక తార్కాణం, అంటే 1855లో కూడా గొడవ జరిగింది అన్నదానికి తార్కాణము. ఇంకా తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు జరిగిన తదనంతరం మన దేశంలో బ్రిటిష్ వారి ప్రభుత్వం వచ్చింది. నవాబుల పాలన పూర్తిగా అంతరించిపోయి బ్రిటిష్ వారి ఆధీనంలోనికి మన భారతదేశం వెళ్ళిపోయింది. మన దేశంలో అప్పటి నుంచి కూడా బ్రిటిష్ వారి న్యాయ వ్యవస్థని అందుబాటులోకి వచ్చిందనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, 1858లో ఈ సిపాయిలు తిరుగుబాటు అయ్యి బ్రిటిష్ పీరియడ్లోకి, బ్రిటిష్ రూల్లోకి మనం వచ్చిన తర్వాత 1858లో అక్కడ ఆ మసీదు చుట్టూ ఉండేటటువంటి స్థలము రాముడి జన్మస్థలం అని చెప్పేసేసి ఆ ప్రదేశంలో కొంతమంది హిందువులు ఒక వేదికను నిర్మించి రాముల వారి విగ్రహాలను పెట్టుకొని పూజలు భజనలు చేయడం ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 1858లోనే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే 1858లోనే ముస్లింల దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా వారి దగ్గర నుంచి వివాదాలకు ఆజ్యం పడిందని మనం చెప్పుకోవచ్చు. ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే, మసీదుకు చెందినటువంటి ఒక మత పెద్ద కంప్లైంట్ ఇచ్చారు. అదే ఫస్ట్ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్గా మనం భావించాలి. ఇక్కడ హిందువులందరూ కూడా భజనలు పూజలు చేస్తూ బిగ్గరంగా రామనామం జపిస్తూ ఉన్నారు. మాకు చాలా మసీదులో మేము నమాజ్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. అంతేకాకుండా మసీదు గోడలపై కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాస్తున్నారు. వీరిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు ముస్లిం మతానికి చెందినటువంటి పెద్దలు, ఆ మసీదుకు చెందినటువంటి పెద్దలు. అప్పుడు వెంటనే మన దేశంలో ఉండేటటువంటి బ్రిటిష్ పరిపాలకులు స్పందించి, అమ్మో ఇది మత సంఘర్షణలకు దారితీస్తుంది, హిందువులు ముస్లింలు కొట్టుకుంటారు, మత కల్లోలాలు అల్లర్లు చెలరేగుతాయి అని చెప్పేసేసి ఆ ప్రదేశాన్ని వాళ్ళు విజిట్ చేసి, మీ ఇద్దరికి గొడవలు ఎందుకు అని చెప్పేసేసి హిందువులు ఎక్కడైతే వేదిక కట్టి రాముని పూజిస్తున్నారో దానికి, వారు ఎక్కడైతే బాబ్రీ మసీదు కట్టుకున్నారో ఆ మసీదుకు మధ్యలో ఒక గోడను నిర్మించారు.
ఈ గోడకు అవతల మీరు మసీదులో నమాజులు చేసుకోండి, యువతల వాళ్ళ వేదిక మీద వాళ్ళు పూజలు చేసుకుంటారని చెప్పేసి వ్యవహారాన్ని అంతటితో వాళ్ళు సెటిల్ చేశారనమాట. ఇది జరిగింది 1858 సంవత్సరంలో జరిగిందండి. ఇంకా తర్వాత అప్పటి నుంచి కూడా కంప్లైంట్స్ వెళ్తూనే ఉన్నాయి, ప్రతి కంప్లైంట్స్ వెళ్తూనే ఉన్నాయి. ఈ వివాదం అన్నది రగులుతూనే ఉన్నదనమాట. వీళ్ళేమో రాముడు జన్మభూమి అని, వాళ్ళేమో కాదు అని. ఇంకా చివరికి 1883 సంవత్సరంలో నిర్మోహి అఖాడా అనేటటువంటి ఒక హిందూ సంస్థ వారు ఏం చేశారంటే, అక్కడ రాముడి విగ్రహాలు పెట్టి మేము పూజలు చేసుకుంటున్నాము, ఇది మేము పూజలు చేసుకుంటూ ఉంటే ఈ రాముడి విగ్రహాలకు ఎండ వాన అన్నీ కూడా వస్తూ ఉన్నాయి, సరిగా టెంపుల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదు, కాబట్టి ఒక చిన్న గుడి కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఫైజాబాద్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిర్మోహి అఖాడా వాళ్ళు 1883లో. కానీ ఆ కంప్లైంట్కు స్పందించకుండా వాళ్ళ కంప్లైంట్ను రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ విషయం అయిపోయిన తర్వాత ఈ అఖాడా వాళ్ళే నిర్మోహి అఖాడాకు చెందినటువంటి మహంత్ రఘుబీర్ దాస్ అనేటటువంటి వ్యక్తి 1885 సంవత్సరంలో ఫైజాబాద్ కోర్టుకు వెళ్ళారు. ముందేమో కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చారు, కమిషనర్ కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది నిర్మోహి అఖాడా తరఫున మహంత్ రఘుబీర్ దాస్ అనేటటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో. ఈ ఫైజాబాద్ కోర్టు వాళ్ళు ఏం చేశారంటే, ఒక జడ్జి గారు అక్కడికి ఈ ప్రదేశానికి వచ్చి దీన్ని విజిట్ చేశారు. పండిత్ హరికిషన్ జీ అనేటటువంటి జడ్జి వచ్చి ఈ మసీదును వేదికను విజిట్ చేసి అతను ఏమని తీర్మానించారంటే, నో డౌట్ ఇక్కడ మసీదు ఉన్నది, హిందువులు పూజించేటటువంటి వేదిక ఉన్నది, ఈ వేదిక తర్వాత మసీదు మధ్యలో కట్టినటువంటి గోడ యువతల స్థలం అంతా కూడా హిందువుల ఆధీనంలో ఉన్నది, వీళ్ళిద్దరికీ కలిసి ఉమ్మడి ప్రవేశ ద్వారం ఉన్నది, కానీ ఇక్కడ ఇప్పుడు గుడి కట్టడానికి పర్మిషన్ ఇస్తే ఇరువురి మధ్య మత కల్లోలాలు చెలరేగేటటువంటి అవకాశం ఉంటుంది. హిందువుల గుళ్ళల్లో వాళ్ళు వెంటనే శంఖాలు పూరిస్తారు, తర్వాత గంటలు కొడతారు, భజన్స్ చేస్తారు, అది ముస్లిం మతానికి అది అవరోధం కాబట్టి ఇద్దరికి మళ్ళీ మత ఘర్షణలు వస్తాయి, కాబట్టి ఈ గుడి నిర్మించమని నేను వీళ్లకు పర్మిషన్ ఇవ్వలేనని చెప్పేసి హరికిషన్ జీ గారు పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. తర్వాత వారంతటితో ఊరుకోకుండా ఆ పిటిషన్ను డిస్మిస్ అయిన తర్వాత అప్పీల్ వేసుకోవడం జరిగింది అదే సంవత్సరం, అంటే 1885లో అనమాట. అప్పీల్ వేసుకుంటే ఏమైందంటే, ఈసారి చాపర్ అనేటటువంటి జడ్జి గారు వచ్చి ఆ ప్లేస్ను వారు కూడా చూసి, అరే నిజంగా ఈ ప్లేస్లో ఈ హిందువులు మా రాముడి జన్మస్థలం అని భావించేటటువంటి ప్లేస్లో మసీదు కట్టడం దురదృష్టకరమైన విషయము, కానీ ఈ మసీదు కట్టి 256 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో నేను తలదూర్చలేను అని చెప్పేసి వారు కూడా ఆ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి నిర్మోహి అఖాడా వారు ప్రారంభించినటువంటి ఈ పిటిషన్లు ఇప్పటికి 3 సార్లు డిస్మిస్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ జరిగిన సంవత్సరం ఏంటంటే 1885 సంవత్సరం. ఇక చిట్ట చివరికి 1886 సంవత్సరంలో మరలా ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నిర్మోహి అఖాడా వాళ్ళే అనమాట. ఈ చుట్టూ ప్లేస్ అంతా కూడా మాదే, మేము టెంపుల్ కట్టుకుంటాము, మా రాముడు ఎండలో ఎండిపోతున్నాడు, వానకు తడుస్తున్నాడు, ఈ పూజాది కార్యక్రమాలు జరుపుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉన్నది, మాకు ఎట్టి పరిస్థితుల్లోనే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఈసారి వారు ఎక్కడికి వెళ్ళారంటే అవధ్ జ్యుడిషియల్ అకాడమీ, అవధ్ జ్యుడిషియల్ కోర్టుకు వెళ్ళారనమాట. ఇంకొక కోర్టు అది. ఆ అవధ్ జ్యుడిషియల్ కోర్టు వాళ్ళు ఏమని తీర్మానించారంటే, నో డౌట్ ఇది హిందువుల పొసెషన్లోనే ఉన్నది ఈ వేదిక అన్నది, కానీ ఇక్కడ వీళ్ళ మత విశ్వాసాలు నమ్మకాలు మేము గమనించినప్పటికీ కూడా ఇది వీళ్ళకే చెందినటువంటి ప్రదేశమని రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కడా కూడా ఆధారాలు లేవు అని చెప్పేసి ఈసారి కూడా ఆ పిటిషన్ను కూడా కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్మోహి అఖాడా అనే సంస్థ వారు చేసేటటువంటి ఫైటింగ్ అన్నది అనేక సార్లు గవర్నమెంట్ వాళ్ళు తిరస్కరించి వీళ్ళకి ఏమీ కూడా న్యాయం చేయలేకపోయారు. కాకుంటే ప్రతి ఒక్క జడ్జి గారు కూడా హిందువుల విశ్వాసాలు నమ్మకాలను ప్రస్తావించారు తప్ప అందరూ కూడా మాకు రికార్డెడ్గా ఆధారాలు ఉండాలి అని చెప్పారు. రికార్డెడ్గా ఆధారాలు లేదు కాబట్టి దానిపైన తగినటువంటి చర్య వారు తీసుకోలేదు. ఇంకా ఇది ఇలా ఉండగా ఈ వివాదం అలా రగులుతూనే ఉండగా అక్కడ 1934 సంవత్సరంలో గోవధ జరిగింది.
గోవధ జరిగేసరికి హిందువులందరూ కూడా ఫ్లేరప్ అయిపోయి హిందువులకు ముస్లింలకు మధ్య మంచి పెద్ద మత ఘర్షణ జరిగింది. మత ఘర్షణ జరిగి మసీదు ధ్వంసం అయిపోయింది. ఆ ధ్వంసం అయిపోయిన తర్వాత అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఆ మసీదును మళ్ళా రెనోవేట్ చేయడం కూడా జరిగింది. అంటే వివాదాలు సమసిపోలేదు. ఇంకా తర్వాత మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1949వ సంవత్సరంలో ఏం జరిగిందంటే అక్కడ ఆ మసీదులో ఉండేటటువంటి ఒక గుమ్మటం కింద మరలా విగ్రహాలను పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. ఏంటంటే ఆ గుమ్మటం కిందనే శ్రీరాముడి గర్భాలయం ఉన్నదని చెప్పేసి హిందువుల భావన అనమాట. అప్పుడు మళ్ళీ ముస్లిమ్స్ దగ్గర నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది 1949లో. ఒత్తిడి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించేటటువంటి ప్రయత్నాలు, అడ్డుకునే ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పుడు 1950లో గోపాల్ సింగ్ విశారద్ అనేటటువంటి విహెచ్పి నాయకుడు కోర్టును ఆశ్రయించి ఇక్కడ పూజలను ఆపకుండా నిత్యకృత్యాది కార్యక్రమాలకు ఏమీ ఆటంకాలు ఏర్పడకుండా మాకొక స్టే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు ఈ గోపాల్ సింగ్ గారు. అప్పుడు కోర్టు వారు స్టే ఆర్డర్స్ ఇచ్చారు. స్టే ఆర్డర్స్ ఇవ్వడం అంటే ఏంటంటే యథాతథంగా పూజలు జరుపుకోండి అని స్టే ఇచ్చారనమాట. దాంట్లో ఏమీ లేకుండా ఆ స్టే ఇచ్చిన తర్వాత, ఈ స్టే ఇచ్చింది ఎప్పుడు 1950లో ఇచ్చారు. ఈ 1950లో స్టే ఇచ్చిన తర్వాత మరలా ఇది ఈ ముస్లిం మత పెద్దలు, సున్నీ వక్ఫ్ బోర్డు వారు అనమాట. ముస్లిం మత పెద్దలు అంటే వాళ్ళు మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. ఈ ఆశ్రయించినప్పుడు ఈ కేసు చాలా సంవత్సరాలుగా జరుగుతూనే వచ్చింది. చివరికి ఏం జరిగిందంటే ఆ కోర్టుకు ఆ ఉమ్మడి ప్రవేశ ద్వారానికి తాళాలు వేసి స్టేటస్ కో ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ స్టేటస్ కో ఆర్డర్ రావడం జరిగి హిందువులకు ప్రవేశము నిరోధించడం జరిగింది. అప్పుడు 1986లో శరత్ చంద్ర పాండే అనేటటువంటి వ్యక్తి కోర్టును ఆశ్రయించి ఆ ద్వారాలు తీసేలాగా, హిందువులు యథాతథంగా తిరిగి పూజలు చేసుకునేలాగా ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. ఆర్డర్స్ తీసుకోవడం జరిగితే ఆ 86లో ఆయన ఆర్డర్స్ తెచ్చి మళ్ళా హిందువులు ఆ వేదికలోకి ప్రవేశించి పూజలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ పూజలు జరుపుకుంటూ ఉంటే ఇంకా తర్వాత 1989లో వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, అలహాబాద్ హైకోర్టును. అలహాబాద్ హైకోర్టు వాళ్ళు స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చారు. అంటే యథాతథ స్థితి కొనసాగించండి, మీరు వెళ్ళకండి, వాళ్ళు వెళ్ళకండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ పైన అలహాబాద్ హైకోర్టుకు ఛాలెంజ్ చేసి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళినప్పుడు అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా స్టే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది 89లో. ఇచ్చిన తర్వాత వాటిని ఛాలెంజ్ చేస్తే అలహాబాద్ హైకోర్టులో మ్యాటరు 2002 నుంచి 2010 సంవత్సరం వరకు అపీల్స్ వేసుకోవడం జరిగింది. 2010 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు వాళ్ళు తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు చాలా విచిత్రంగా ఇచ్చారండి. ఎందుకంటే దీంట్లో ఈ కేసు వేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఒకరేమో సున్నీ ముస్లిం బోర్డు వాళ్ళు, సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళు, రెండో వారేమో నిర్మోహి అఖాడా వాళ్ళు, మూడో వారేమో సాక్షాత్తు బాలరాముడు, రామ్లల్లా విరాజ్మాన్ అని చెప్పేసి అంటారు. ఈ ముగ్గురు పార్టీలు కేసు వేశారనమాట. అందుకని అలహాబాద్ హైకోర్టు వాళ్ళు చాలా కాలం పాటు దీన్ని వాదోపవాదాలు విని తీర్మానించారు. ఈ గొడవ మేము తీర్చలేము, ఎవరికి కూడా యాజమాన్యపు హక్కులు కనిపించడం లేదు కాబట్టి పోట్లాటలు లేకుండా ముగ్గురు కూడా సరి సమానంగా ఈ స్థలాన్ని పంచుకోండి అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు వాళ్ళు 2010 సంవత్సరంలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ స్థలం ఎంతో తెలుసా అండి? కేవలము 2.77 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. ఈ 2.77 acres ఆఫ్ ల్యాండ్ను ముగ్గురు పంచుకోమని చెప్పి అలహాబాద్ హైకోర్టు వాళ్ళు తీర్పునివ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళు 2011 సంవత్సరంలో స్టే చేయడం జరిగింది. స్టే చేసి సుప్రీంకోర్టు వాళ్ళు 2011 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు దీన్ని విచారించారు. 11 నుంచి 17 వరకు విచారించి ఆఖరికి ఎక్కడ కూడా వివాదానికి అంతు అదుపు లేకపోయేసరికి వారు కూడా ఇది కోర్టులు తెచ్చే వ్యవహారం కాదు, మీరు మధ్యవర్తిత్వం ద్వారా ఈ మందిరం మసీదు వివాదం తేల్చుకోండి అని చెప్పేసి మధ్యవర్తిత్వానికి గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళే పంపడం జరిగింది 2017 సంవత్సరంలో. ఆ 17వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు మధ్యవర్తిత్వం జరిగింది. కాకుంటే మధ్యవర్తిత్వంలో మీడియేషన్లో ఎలాంటి నిర్ణయం జరగలేదు, ఇరు పార్టీలు కూడా ఒప్పుకోవడం జరగలేదు అన్నమాట. కాంప్రమైజ్కు జరగకపోయేసరికి ఆ మధ్యవర్తిత్వం వాళ్ళు సుప్రీంకోర్టు వారికి విన్నవించారు, ఈ మీడియేషన్ ఫెయిల్ అయింది, మధ్యవర్తిత్వం ఫెయిల్ అయింది, ఇక మీరే తేల్చండి అని. అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు 40 రోజులు కంటిన్యూస్గా ఈ కేసులో విచారణ జరిపి 2019 నవంబర్ 9వ తారీఖున
వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 5 సభ్యులతో కూడినటువంటి సుప్రీంకోర్టు వారి ధర్మాసనము జస్టిస్ రంజన్ గొగోయ్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఈ మందిర్ మస్జిద్ వివాదం అన్నది 500 సంవత్సరాల నుండి బిగినైంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు కోర్టులలో నలిగి కింది కోర్టులలో, పై కోర్టులలో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో రివిజన్లు, రెవ్యూలు ఇవన్నీ జరిగి చిట్ట చివరకు 2019వ సంవత్సరంలో నవంబర్ 9వ తారీఖున జడ్జిమెంట్ రావడం జరిగిందండి. ఈ జడ్జిమెంట్ గురించి ఇంకొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నమస్తే.